ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం కొన్ని సంక్రాంతి నోములలో తెలుసుకుందామండి. అందులో మొదటిది 13 గౌరమ్మల నోమండి. పసుపు 1/4 కిలో తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 తమలపాకులు గౌరమ్మ చేసి పసుపు గౌరమ్మ నోము. ఆ తర్వాత 1/4 కిలో కుంకుమ ఒక గిన్నెల, ఆ గిన్నెలో కూడా 2 తమలపాకులు గౌరమ్మ. చందన గౌరి నోము. ఒక గిన్నెలో గంధము 2 తమలపాకులు గౌరమ్మ. స్త్రీ గౌరి నోము. ఆ తర్వాత ఒక గిన్నెలో బంగారు పిసరు 2 తమలపాకులు గౌరమ్మ. ధాన్య గౌరి నోము. అందులో కేజింబావు బియ్యము, ప్లేట్ల కేజింబావు బియ్యము 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకోవాలి. తర్వాత ధనగౌరి, ఒక ప్లేట్లో 13 కాయిన్లు వేసి 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకోవాలి. వెండి గౌరమ్మ, ఒక ప్లేట్లో 2 తమలపాకులు గౌరమ్మ, వెండి కాయిన్ లేదా వెండి కొంచెం ఎంతైనా. తాంబూల గౌరి, ఒక ప్లేట్లో 13 వక్కలు 13 తమలపాకులు గౌరమ్మ. ఆ తర్వాత పుష్ప గౌరమ్మ, ఒక ప్లేట్లో 13 రెడ్ కలర్ పూలైనా సరే ఏ పూలైనా 13 పూలు పెట్టుకొని 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అద్దాల గౌరమ్మ, ఒక ప్లేట్లో 13 చిన్న అద్దాలు 2 తమలపాకులు గౌరమ్మ. నెక్స్ట్ వచ్చేసి గాజుల గౌరమ్మ, ఒక ప్లేట్లో 13 గాజులు 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి పండ్ల గౌరమ్మ, ఒక ప్లేట్లో 13 పండ్లు ఏవైనా 13 పళ్ళు పెట్టుకొని 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి వస్త్ర గౌరమ్మ, ఒక ప్లేట్లో చీర, బ్లౌజ్ పీసు, కుడుకలు 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకోవాలి. ఇలా 13 ప్లేట్లల్లో 13 గౌరమ్మలు పెట్టుకొని 13 గౌరమ్మల నోముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి భోగం నోము. 13 ప్లేట్లలో 13 వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టుకొని 13 గిన్నెలు తీసుకోవాలి. ఒక గిన్నెలో పులిహోర పెట్టుకోవాలి. అలా 13 ప్లేట్లలో 13 గిన్నెలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు చిన్న చిన్న గిన్నెలలో 13 పులిహోర గిన్నెలు తీసుకొని 2 తమలపాకులు పెట్టుకొని గౌరమ్మ చేసుకొని నోముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 13 చీరల నోమండి. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క చీర, 2 బ్లౌజ్ పీసులు, 2 కుడుకలు, 2 తమలపాకులు గౌరమ్మ. అలా 13 ప్లేట్లు అరేంజ్ చేసుకొని నోముకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి షష్ఠి పూర్తి నోమండి. నాన్నకి 60 సంవత్సరాల పైన ఉంటే నోముకోవాలి. అలా తండ్రి ఏజ్ ఎంత ఉంటే అంత అన్ని అరిసెలు, తల్లికి గాజులు 33, చీర, బ్లౌజు పీసు, పంచ అన్నీ పెట్టి 2 తమలపాకులు గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. అది తల్లి తండ్రికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బంధుబల్గం నోమండి. బంధుబల్గానికి కావాల్సింది 2 బిందెలు. ఒక బిందెలోనేమో ఒక డబ్బాలో పసుపు, కుంకుమ, వెండి కుంకుమ భరణ, ఇంకా ముత్తైదువ సామాన్ అంతా పెట్టి ఆ బిందెకి పట్టు బ్లౌజ్ పీస్ కట్టాలి. ఇంకొక బిందెలో 13 గ్లాసులు 13 గ్లాసులు పెట్టుకొని ఒక బిందెలో పెట్టుకొని మళ్ళీ పట్టు బ్లౌజ్ పీస్ మూత కట్టి పైన 2 బిందెల పైన జాకెట్ బట్టలు, చీర, ఇంకా 2 తమలపాకుల పసుపు గౌరమ్మ పెట్టి నోముకోవాలి. ఇవి తల్లిగారికి ఇవ్వాలి. బంధుబల్గం నోము తల్లిగారికి ఇవ్వాలండి. ఆ తర్వాత వచ్చేసి ఈ బంధుబల్గం నోము ఇచ్చేటప్పుడు చప్పుడుతో వెళ్ళాలండి మీకు వీలైతే. మళ్ళీ తల్లిగారితో కూడా మీరు బట్టలు పెట్టించుకోవాలండి. తల్లిదండ్రికి ఇచ్చేటప్పుడు చీర, బట్టలు, ఇంకా వెండి కుంకుమభరణ అవన్నీ ఉన్న బిందె తల్లిగారికి ఇవ్వాలి. 13 గ్లాసులు ఉన్నది మనం ఉంచుకోవాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.